మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30 వచనాల వరకు గల లేఖన భాగాన్ని చదువుకుందాం. పోయిన వారంలో మనం నేర్చుకున్నటువంటి లేఖన భాగంలో పొలంలో మంచి విత్తనం ఏదైనా కానీ మంచిదే. బాగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. విత్తనం ఏదైనా మంచిదే. ఎక్కడ తేడా ఉన్నదంటే పడే నేలలో, పడే ప్రదేశంలో తేడా ఉన్నది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా పొలంలోనే విత్తనము వేయడం జరిగింది. మరి ఏ విత్తనం వేస్తే పంట రావాలి. ఈ గోధుమ పంట వేశాడు. పొలంలో ఉన్నటువంటి వారు గోధుమ విత్తనాలు వేసి వచ్చారు. దాంతో పాటుగా గురుగులు పెరిగినాయి. గురుగులు అనంటే ఈ గోధుమ ఏ రీతిగా ఉంటుందో, గోధుమ పంట ఆ మొక్క ఏ రీతిగా ఉంటుందో అదే రీతిగా సేమ్ మనం డిట్టో ఫోటో తీసినట్లుగా అదే రూపంలో కనబడుతుంది, అలాగే ఉంటుంది. దాన్ని మనం గుర్తుపట్టలేము. ఒకవేళ గుర్తుపట్టినా కానీ దాన్ని బయటకు తీయలేము. ఆ యొక్క ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనకు మంచి విత్తనంతో పాటు చెడ్డ విత్తనం గురించి వ్రాయబడింది. మంచి విత్తనం అంటే మరి పొలం యొక్క యజమాని విత్తుతాడు. మరి చెడ్డ విత్తనాలు ఎక్కడి నుండి వస్తాయంటే అపవాది విత్తుతాడు. ఇక్కడ మనం రాయబడినటువంటి మాట, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. శత్రువు వచ్చాడు. మంచి వారికి అనేక మంది శత్రువులు ఉంటారు. వెలుగుంటే చీకటి ఉంటుంది. మంచి వెనుక చెడు ఉంటుంది. ఇవి ఏ రీతిగా మనం విశ్వసిస్తామో చూడండి. ప్రభునందు ప్రేమ దొంగలారా, ఈ యజమాని ఆ పొలంలో మంచి విత్తనాలు వేసి పంట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే కొన్నాళ్ళు గమనించేసరికి ఏమైపోయిందంటే దాంట్లో గురుగులు కూడా పెరిగాయి. మనందరికి తెలుసు, ఒకవేళ వరి నాటినప్పుడు అండి, ఒకవేళ వరి కొయ్యడానికి లేదా కలుపు తీయడానికి మీరు వెళితే ఆ వరిలో కూడా కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి. చూడడానికి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి, సేమ్ అలాగే కనబడతాయి. అవి బాగా పెరిగిన తర్వాత కొన్ని మొక్కలు కనబడతాయి, ప్రత్యేకంగా కనబడతాయి. ఇది కలుపు మొక్క అని పెరిగిపరుస్తారు. కొన్ని కనుక్కోవడం కూడా కష్టం, అలా ఉంటాయి. అందుకని ఇవి చూడడానికి ఒకే రీతిగా ఉంటాయి, గోధుమ పంట వలె ఉంటాయి, కానీ అది గోధుమ పంట కాదు. చూడండి, మరి ఇక్కడ పొలము కనబడుతూ ఉన్నది. గోధుమలు, గురుగులు అంటే ఏంటి? అసలు మనుషులు నిద్రపోయారు, అప్పుడు శత్రువు వచ్చి ఇవి గురుగులు విత్తాడని రాయబడింది. అసలు వీటికి అర్థం ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. పోయిన వారంలో విత్తుమాన ఉపమానంలో విత్తనం అంటే వాక్యం. విత్తనం అంటే అర్థం ఏంటి? విత్తుమాన ఉపమానంలో వాక్యం. ఇక్కడ మరి జ్ఞాపకం చేసుకోవాలి, పొలము అంటే నేల లేదా మనిషి జీవితం అని నేర్చుకున్నాం పోయిన వారు. పొలం అంటే ఏంటి? మనిషి జీవితము, మానవుని యొక్క హృదయము. అది ఆ ఉపమానంలో. ఈ ఉపమానంలో వచ్చేసరికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. పొలము అంటే సంఘానికి సూచన. ఇప్పుడు మన వ్యక్తిగత హృదయం కాదు. ఇక్కడ పొలము అంటే సంఘమునకు సూచన. సంఘము అంటే నేనొక్కడిని, మీరొక్కరు సంఘము కాదు, అందరం కలిపితే సంఘము. ప్రభునందు ప్రేమను దేవులారా, పొలము అంటే సంఘమునకు సూచన. ఈ గోధుమలు, గురుగులు అంటే ఏంటి అనేటువంటి సందేహం మనకు వస్తుంది. మరి గోధుమలు దేనికి సూచనగా ఉన్నాయంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు సూచన.
విశ్వాసులను గోధుమలు అని పిలవవచ్చు. అవిశ్వాసులు ఉంటారు, వారిని గురుగులని పిలవాలి. మరి మనుషులు నిద్రపోవుట అంటే అర్థం ఏంటి అని అంటే అశ్రద్ధ, అలక్ష్యం. ఈ రోజుల్లో అనేక సంఘాలలో ఉన్నటువంటి అశ్రద్ధ, అలక్ష్యం వలన శత్రువు ఎవరు? మనకు తెలియదేముంది, అపవాది. కాసుకొని కూర్చుంటాడు వాడు. ఎప్పుడు ఎవరిని రింగుతున్నా అంటూ గాంట్రిస్తూ కాసుకొని కూర్చుంటా ఉంటాడు మూలన. వాడు వెళ్ళిపోయాడని మనం గమ్మున ఇక మన ఇష్టానుసారంగా జీవించేస్తాం. వాడు ఎక్కడికి వెళ్ళి మనం ఆడుకొని అక్కడ కనిపెట్టుకుంటాడు. ఎప్పుడు టైం దొరుకుతుందా, ఎప్పుడు అలక్ష్యంతో ఉంటావో, ఎప్పుడు అశ్రద్ధగా ఉంటావో, ఎప్పుడు దేవుని కార్యాలలో వెనుకబడిపోతావో, కొంచెం విశ్వాసంలో సన్నగిల్లుతావో, వెంటనే వచ్చేసి ఆ విశ్వాసాన్ని కాస్త దొంగిలించుకొని వెళ్ళిపోతారు. ప్రభునందు ప్రేమ దోంబిళ్ళారా, గమనించాల్సిన విషయము, మనుషులు నిద్రపోవటనగా అశ్రద్ధ, అలక్ష్యమునకు సూచన. ఈ రోజుల్లో అనేక సంఘాలు నిద్రపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. ఉజ్జీవము లేదు. ఉజ్జీవం అంటే మనకు అర్థమయ్యే భాష ఏంటంటే పాటలు పాడితే ఘనంగా పాడాలి, బాగా మ్యూజిక్ పెట్టుకొని ఈ రేంజ్లో పాడాలని కాదు. అది కాదు ఉజ్జీవం. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా వాక్య పరిపక్వతలో వర్ధిల్లుట, అది ఉజ్జీవం అంటే. ప్రభునందు ప్రేమ దోంబిళ్ళారా, ఈ ఉజ్జీవము సంఘాలలో ఈ రోజున రావాలి. చూడండి, ఈ విత్తువాడు వెళ్ళి చక్కటి విత్తనాలు వేశాడు, గోధుమ పంట వేస్తే దాంతో పాటు ఈ పంట పెరిగింది. అర్థం కావట్లేదు. యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మన పొలంలో మనం గోధుమ విత్తనాలు వేశాము, దాంతో పాటు వాటిని అంటుకొని ఇమిడ్చబడి ఈ యొక్క గురుగులు పెరిగాయి, మేము వెళ్ళి వాటిని కోసివేయట నీకు ఇష్టమా అని అన్నాడు. యజమాని అన్నాడు, వద్దొద్దయ్యా, నీ పని కాదులే, ఉండని, ఎంతకాలం ఉంటాయి, దానికి ఒక టైం వస్తుంది, కోతకాలంలో అది తేటపరచబడుతుంది, నువ్వేమి దాన్ని కదిలించకు అనేసి చెప్పడం జరిగింది. ప్రభునందు ప్రేమల దోంబిళ్ళారా, మొట్టమొదటి ప్రశ్న ఇక్కడ ఏంటి అంటే, గురుగులు, గోధుమలు అంటే మనం నేర్చుకున్నాం సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, అవిశ్వాసులు. రెండవ ప్రశ్న ఏంటంటే, ఎందుకు మరి యజమానుడు గురుగులను, గోధుమలను వేరు చేయొద్దు అని చెప్పాడు? అంటే ఏం చెప్పాడంటే, గోధుమలను, గురుగులను నువ్వు వేరు చేయవద్దు. 29వ అందుకు అతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా ఒకవేళ వాటితో కూడా గోధుమలు కూడా పెళ్ళగింతురు అని చెప్పడం జరిగింది. చూడండి, ప్రభునందు ప్రేమల దోంబిళ్ళారు, ఎందుకు అనంటే, మొదటి ఒకటి, ఎందుకు యజమాని ఆ గురుగులను పెరగవద్దు అన్నాడంటే, ఒకవేళ వారు అవిశ్వాసంలో ఉన్నారు కదా, అలాగే కొన్నాళ్ళు ఉంచితే ఒకవేళ మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఇప్పుడే పెరిగేసామనుకోండి, రేపు మారుతుండొచ్చు, వాళ్ళ పరిస్థితి మార్చుకుంటుండొచ్చు, వాళ్ళ బ్రతుకులు మార్చుకుంటుండొచ్చు. ఇప్పుడే మనం పెరిగేసామనుకో, మనం ఒకరిని అనవసరంగా అన్యాయం చేసిన వారం అవుతాం. వద్దు, యజమాని చెప్పాడు. రెండవ కారణం ఏంటి అని అంటే, ఒకేలా ఉన్నందున గుర్తుపట్టలేము. యజమానికి తెలుసు కానీ విత్తనం వేసే ఆ పొలాన్ని కాచుకునేటటువంటి వ్యక్తికి అన్ని మాటలు తెలియకపోవచ్చు. అనగా సంఘ కాపరులకు, దైవజనులకు, పెద్దలైనటువంటి వారికి అంతగా తెలియకపోవచ్చు. దేవుని యొక్క ఉద్దేశం వేరు, మన ఉద్దేశం వేరు. మన ఉద్దేశం ఎలా ఉంటుందంటే, చాలా మరి ఈ లోక సంబంధంగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు తనదైన శైలిలో ఆయన ఆలోచన చేస్తాడు, మాట్లాడతాడు. చూడండి, ఒకేలా ఉన్నందున మనం గుర్తించలేం. పొరపాటున ఇది గురుగే అని మనం గోధుమలు పెరికేసాం అనుకోండి, మంచి వాళ్ళని విశ్వాసంలో ఉండి పడగొట్టేసినట్టు ఉంటుంది కదా. అందుకని వద్దు, అందుకని టైం పెట్టాడు. మూడో విషయం, ఎందుకు వాటిని పెరగవద్దు అని చెప్పాడు అంటే,
మనుషునికి తీర్పు తీర్చే అవకాశం లేదు. మూడో విషయం ఏంటంటే మనుషునికి తీర్పు తీర్చే అవకాశం లేదు. ఆ పని నీది కాదు. నువ్వు పంట వేసావా, సంఘ కాపరిగా నువ్వు విత్తనం వేసావా, దాంట్లో నువ్వు మంచి విత్తనం విత్తావు, చెడ్డవి పెరిగాయి, కానీ వాటిని పెరిగి వేయడం అది నీ పని కాదు, అది దేవదూతల పని. తీర్పు తీర్చే అధికారము దేవుడు మనిషికి ఇవ్వలేదు, దేవదూతలకు ఇచ్చాడు. ప్రభునందు ప్రేమను దేవుని బిడ్డలారా గమనించండి. గోధుమలు, గురుగులు వీటిని ఎందుకు ప్రభు వేరుపరచకూడదు అని అన్నాడు అని అంటే, ఒకవేళ ఒకదాన్ని తీస్తే ఇంకోటి బయటకు వస్తుంది. మంచివి చెడిపోతాయి, డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయిపోయిందంటే ఇక గలిబిలి, అంత గందరగోళం. ఈ రోజున ఎన్ని సంఘాల్లో గందరగోళాలు లేవు, గొడవలు. ఈ రోజున అనేక సంఘాలు కేసుల్లో ఇరుక్కొని కోర్టుల వరకు వెళ్ళి ఇంకా తెగదెంపులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఘాలు మనుషులు కాదు. ప్రేమన దేవుని బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? ఈ గురుగులు మంచి వాటిని చెడగొడుతూ ఉంటాయి. చూడండి, మరొక విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఇందాక మనము గోధుమలు అంటే ఏంటి, గురుగులు అంటే ఏంటి మనం నేర్చుకున్నాం. ప్రభువు మరి ఈ అధికారి గోధుమలను, గురుగులను ఎందుకు వేరు చేయకూడదో చెప్పాడు. కోతకాలము అంటే ఏంటో ఇక్కడ మనం నేర్చుకుందాం. 29-30 వచనంలో కోతకాలం వరకు రెండింటినీ ఎదుగనీయుడి అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కోతకాలం వరకు. కోతకాలం అంటే ఏంటి? యేసుక్రీస్తు రాకడ, అంత్యదినం అంటాం కదా మనం. ఆయన రాకడలో అదే కోతకాలం. అప్పటి వరకు ఈ సంఘములు ఇలాగే ఉండాలి, సంఘములోని విశ్వాసులు ఇలాగే ఉండాలి. ఒకవేళ ఇక్కడ అవిశ్వాసంతో బ్రతుకుతున్నప్పటికీ అవిశ్వాసులను గద్దిస్తే, అవిశ్వాసులను మనము పెరిగి వేయాలని చూస్తే విశ్వాసులు బలహీనతలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. సంఘం డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకని ఎవరిని ఏమనాల్సిన అవసరం లేదు. ఉండని, ఎంతకాలం ఉంటారు ఉండని. ఆ కోతకాలం వరకు అలాగే ఉంచు. కోతకాలంలో చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు వేరు చేయబడిన తర్వాత వారి పరిస్థితి అక్కడ అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది. ప్రభునందు ప్రేమను దోపలేక కోతకాలము అని అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయము మరి క్రీస్తు రాకడ అంచె దినముగా మనము పరిగణించాలి. ఇంకా మనకు కొన్ని పదాలు కనపడతాయి. కోతకాలమందు వేరు చేయుట అనేటటువంటి పదము. కోతకాలమందు వేరు చేయబడంటే ఇది తీర్పు కాలము. తీర్పులో ఉన్నప్పుడు అందరం గుంపుగా వస్తాం. వచ్చిన ప్రతి వారికి తీర్పు తీర్చబడుతుంది. నువ్వు మంచివాడవా, చెడ్డవాడవా, మంచివాడవా, చెడ్డదానివా అని తీర్పు తీర్చిన తర్వాత మంచివారు ఒకవైపు, చెడ్డవారు ఒకవైపు, విశ్వాసులు ఒకవైపు, అవిశ్వాసులు ఒకవైపు. తీర్పు కాలంలో, తీర్పు దినమున ఏమవుతుందండి? వేరు చేయబడతారు. వేరు చేసిన తర్వాత ఏంటి? ఎవరు వేరు చేసేదంటే కోత పనివారికి రాయబడింది ఇక్కడ. చూడండి, కోత కాలమందు గురువులను ముందు కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగానులతో నేను చెప్పుదును. నేను కోతగానులు ఎవరు అని అంటే దేవదూతలు. ఎవరు కోత కోసేది ఎవరు? అందుకే పౌలు అంటాడు, విత్తింది ఒకరు, విత్తనం వేసింది ఒకరు, దున్నింది ఒకరు, నీరు పోసింది ఒకరు, విత్తనం వేసింది ఒకరు, కలుపు తీసింది ఒకరు. కాబట్టి ఇది నేను చేశానని గొప్ప చెప్పుకోవడానికి వీల్లేదు. ఈ పంట నేను పండించానని చెప్పుకోవడానికి వీల్లేదు. సంఘంలో సంఘ కాపరులుగా వారి పని ఏంటంటే ఆ పంటను పెంచి పోషించాల్సిన బాధ్యత. కోతకాలం గురించి మనకు అక్కడ కోతకాలం దేవుడు చూసుకుంటాడు. దేవుడు సిద్ధపరిచాడు. దేవదూతలను వచ్చేసి సిద్ధం చేస్తాయి మంచి వాటిని, చెడ్డ వాటిని. మనం కూడా ఇప్పుడు కందుల పంటలు, శనగలు, కొన్ని విత్తనాలు వస్తాయి. ఏం చేస్తామండి? శ్రేష్టమైనవి ఒకవైపున పెట్టేసి కొన్ని బాగుండేటివి మన ఇంట్లోకి వాడుకోవడానికి పెట్టుకుంటాం.
గాలి చేసుకోవడానికి, మనం ఇంట్లో వాడుకోవడానికి పెట్టుకుంటాం. అవునా? ప్రభునందు ప్రేమను దొంగలారా, శ్రేష్టమైన ఒకవైపు, కొంచెం అటు ఇటుగా ఉన్న ఒకవైపు చేసి ఏదో ఒక రీతిగా ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కడ పంపించేస్తాం. మనం తక్కువ వాళ్ళం కాదు. మిషన్లో వేసినప్పుడు మిషన్ ఏం చేస్తుంది? శ్రేష్టమైన అన్ని కింద రాశిగా పోస్తుంది, చెత్తంతా బయట కొట్టేస్తుంది. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతుంది పొట్టంతా. ఒక్క పుల్ల గీసి అంటించామంటే బొగ్గుమని అంటుకుంటుంది, కనపడదు. అదే పరిస్థితి తీర్పు కాలము తర్వాత జరుగుతుంది. చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం, కోత కాలం అందంటే తీర్పు కాలము, కోత పనివారంటే ఎవరంటే దేవదూతలు. మరి కాల్చివేయబట్ట అనేటటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. అంటే కాల్చివేయబట్ట అంటే నిత్య నరకము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. మనందరికి తెలుసు కదా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం, తిరిగి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. 2007వ సంవత్సరంలో నేర్చుకునే వాక్యాన్ని నేను సత్యంత వరకు నేర్చుకోవాలి. అనేక వాక్యాలు నేర్చుకున్నాను. ప్రభునందు ప్రేమను దొంగలారా, చూడండి, కాల్చివేయబడ్డ అంటే ఏంటంటే నిత్య నరకంలోనికి త్రోసివేయట. మరి కొట్టులో కూర్చుట అనే పదం కూడా కనపడుతూ ఉన్నది. కొట్టులో కూర్చుట అంటే ఏంటంటే పరలోక రాజ్యంలోనికి చేర్చుట. అంటే చేర్చుట, త్రోయుట తేడా ఉన్నది. చూడండి, చేర్చడం వేరు, త్రోయడం ఇక పడేయడం అన్నమాట. త్రోయడం అంటే నరకంలో పడేస్తారు, రాజ్యంలోనికి చేరుస్తారు దేవదూతలు. ప్రభునందు ప్రేమను దొంగలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈ కోత కాలమున తీర్పు తీర్చబడుతుంది. తీర్పులో ఏమవుతుందంటే వేరు చేయబడతారు. దేవుని తీర్పు ద్వారా వేరు చేయబడతారు. విశ్వాసులంతా కూడా మరి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, అవిశ్వాసులు నరకాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి మనము ఈ ఉపమానము ద్వారా నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సందేశం ఏంటి అని అంటే, మనము గురువు వలె ఉన్నామా, గోధుమ వలె ఉన్నామా? అంటే విశ్వాసులుగా ఉన్నామా, అవిశ్వాసులుగా ఉన్నామా? ఈ రోజున విశ్వాసం గురించి, స్వస్థత కావాలంటే విశ్వాసం కావాలని చెప్పాను కదా. దాంట్లో చివరిలో విశ్వాసం అనే భాగంలో అపోస్తలుడైన పౌలు గురించి చెప్పాను నేను. నా విశ్వాసము కాపాడుకుంటుని. ఎప్పటి వరకు కాపాడుకోవాలి? మనం మరణించేంత వరకు దేవుని యందు ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, ఆ రక్షణను నువ్వు కాపాడుకొని బ్రతకాలి. అప్పుడు మనకు ఉపయోగం, మన కుటుంబానికి, మన సంఘానికి కూడా మనం ఉపయోగపడే వారముగా జీవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, శత్రువు వచ్చి ఏం చేశాడంటే ఆ గురువు అనే విత్తనం విత్తిపోయాడు. వీటిని వేరుపరచుట అసాధ్యం, అందుకే వేరు చేయొద్దు అన్నాడు. ఇంకోటి అక్కడి సైంటిస్ట్ చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ కలుపు మొక్క ఉంటుంది కదా, ఆ మంచి మొక్కను వేర్లతో కలుపుకొని ఉంటుందంట. అది అందుకే పెగిలించడం అసాధ్యం. ఈ 4 కోసలు పెరిగేద్దాం అనుకుంటే ఉన్న ఏమంటారు ఆ గంటంతా కూడా వెళ్ళిపోతుంది, అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఆ మంచి మొక్కలన్నీ కూడా పాడైపోతాయి, విత్తనాలన్నీ రాలిపోతాయి. కాబట్టి పెకిలించకూడదు, వేచి ఉండండి. పెకిలించకూడదు, అప్పటికి చూసుకుంటామనే భావనే కాదు. ఒకవేళ మధ్యలో మారు మనసు పొందే అవకాశం ఉన్నది. తీర్పు దినములోగా మీరు మారు మనసు పొంది అవిశ్వాసముల నుండి విశ్వాసములోనికి వచ్చారా, సరే, వీరిని దేవుని రాజ్యంలోనికి పంపించడం. ఒకవేళ అవకాశం ఉండి దేవుని వాక్యం విని భక్తి కార్యాలు చేసి
దేవుని సన్నిధికి వచ్చి ఇంకా అవిశ్వాసంలోనే బ్రతికారు అని అంటే కోతగా నేను సెలవించాను, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు తీర్పు తీరుస్తారు, వాళ్ళు వేరుపరుస్తారు. మంచి గొర్రెలను, కొన్ని తప్పించుకొని తిరిగే గొర్రెలను మేకలను వేరుపరుస్తారు, ఎక్కడెక్కడ పంపించేస్తారు. వాళ్ళు చూసుకుంటారయ్యా, మీరు మేపండి, మేపతానే ఉండండి. ప్రభునందు ప్రేమను దౌర్బిళ్ళారా, ఈ రీతిగా ఎంతో మంది కాపర్లు బోధిస్తూనే ఉన్నారు. బోధన దోషం లేదు, చేసే బోధన దోషం లేదు, వినే వినికిలో దోషం ఉంది. రోజున ఎంతో భారంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నటువంటి సంఘ కాపర్లు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. కొంతమంది లేకపోయినప్పుడు ఎంతో మంది ఉన్నారు. మరి అంత చక్కగా బోధిస్తూ నేర్పిస్తూ ఉంటుండగా విశ్వాసం ఇంకా అనుదినము అభివృద్ధి పరచవలసినది పోయి ఇంకా విశ్వాసంలో చాలా మంది సన్నగిలిపోతారు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళు కూడా సంఘంలోనే ఉండడం. అర్థమవుతుందా? వీళ్ళు ఎక్కడో ఉండరు, మనం గుర్తుపట్టలేము. చూడడానికి అబ్బా వీళ్ళు చాలా చక్కగా పాటలు పాడుతున్నారు, వీళ్ళు చాలా చక్కగా వాక్యం చదువుతున్నారు, వీళ్ళు చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నారు, చక్కగా మందిరానికి వస్తున్నారు. మనలాగే అంతే, చెప్పాను కదా పోలిక, సేమ్ టు సేమ్ డిట్టు, జిరాక్స్ మిషన్. గుర్తుపట్టలేము. ఏం గుర్తుపట్టగలుగుతామండి? నీ పక్కనాల మనసులు ఏముందో నువ్వు గుర్తుపట్టగలవా? పైకి చూసి అబ్బా చాలా చక్కగా అందంగా తయారయ్యారు, చక్కగా చీర కట్టుకుంది, చక్కగా డ్రెస్ వేసుకున్నారు, లేకపోతే ఈ రీతిగా పై రూపాన్ని చూసి వీళ్ళు మంచి వాళ్ళు అనుకుంటారు. లోపల ఉండేది ఎవరు గౌరవిస్తారు, ఎవరు చూస్తారు? అందుకని మనం వేరుపరచడం అసాధ్యం. ఎవరిలో ఏ కుళ్ళు కుషితం, ఏ దురుద్దేశం ఉన్నదో, ఏ అపవిత్ర ఆలోచన ఉన్నదో గుర్తుపట్టడం మనం చేత కాదు. మనం ఎవరికి ఒకవేళ చేతనైనా కానీ తీర్పు తీర్చడం మన వంతు కాదు. ఒకవేళ తెలిసినా కానీ, ఒకవేళ కాపరికి తెలిసినా కానీ తీర్పు తీర్చి వీళ్ళు రాకూడదు, అది చేయకూడదు అని చెప్పడం అది సబబు కాదు, అది క్రమము కాదు. తీర్పు తీర్చుట ఎవరి వశము కాదు, అది దేవదూతల వశం, అది దేవుడి వశం. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో హెచ్చరిస్తా ఉన్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బ్రతకమని చెప్తున్నాడు. ఇంకా చాలా మంది అజ్ఞానములతోనే ఉంటూ ఉన్నారు. చూస్తూ ఉంటే సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, మన జీవితము ఆయుష్ తగ్గిపోతా ఉన్నది, మనము మరణానికి దగ్గరగా వెళ్తా ఉన్నాం. ఇంకా ఎప్పుడు మారు మనసు పొందేది, ఎప్పుడు మన బ్రతుకులు మార్చుకునేది? ఈ విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినటువంటి మాట, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ముగింపులో చదవండి. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. జాగ్రత్తగా వినండి. ఎందుకు నిబ్బరమైన బుద్ధి అంటే జాగ్రత్త, తగు జాగ్రత్త, అధిక జాగ్రత్త, చాలా షార్ప్గా, చాలా షార్ప్గా. పాముల్లో కొన్ని రకాలు ఉంటాయి, మీకు తెలుసునో లేదు. కొన్ని మన్ను తినే పాము అంటారు, చూశారు? కొంతమంది పెద్దలు అంటారు, ఏరా కదలకున్న మన్ను తిన పాములే అంటారు. నిజమే, అది కదలదు, అది బాగా మన్ను తిని లాగెక్కిపోయి అసలు కదలదు. కొన్ని ఈ జైలుగొడ్లు అనే కొన్ని పిలుస్తారు పాములు, సేము ఈ త్రాచు పాములు పోలి ఉంటాయి గోధుమ వర్ణంలో. అవి మనిషి అడుగు జాడ వెంబడితే ఇక్కడ చిక్కేసి అక్కడ దేవుతాయి, అంత మహాశార్పుగా ఉంటాయి. పాములకు ఉండేది ఏంటంటే కుయుక్తి, చాలా కుయుక్తి ఉంటుంది, షార్ప్నెస్ ఉంటుంది. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. చాలా మెలకువగా ఉండాలి.
ఎందుకు? ఒకవేళ మనం నిద్రపోతున్నాం అనుకోండి, అలక్ష్యంతో అశ్రద్ధతో మన సంఘము నిద్రపోతుందనుకో, అపవాది వచ్చి తప్పుడు బోధకులు వస్తారు, తప్పుడు బోధలు చేస్తారు, సంఘాన్ని దోసుకొని పోతారు, తప్పుడు సిద్ధాంతాలు వస్తాయి, సంఘం గలిబిలి అవుతుంది. ఇంత సుందరంగా నిర్మించుకున్నటువంటి దేవాలయం ఈ సంఘమునకు విలువ, ఘనత, దేవునికి మహిమ రాకుండా పోతుంది. ప్రయోజనం ఏంటి? ఎందుకు మనం ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం? ఈ సంఘము దేవుడి సంఘము. ఈ సంఘం అంతా కూడా దేవుడు ఏర్పాటు చేసింది. ఆయన సంఘం. మనంతా అవయవులము. కింది పాటు మనదంతా, పైపాటు అంతా పైవాడే. ఆయన ఆజ్ఞాపిస్తాడు, అక్కడ స్విచ్ చేస్తే మనం ఇక్కడ ఎలగాలి, మనం నడుచుకోవాలి. అది లేదు, కదలిక లేదు, పక్షవాతం వచ్చినట్టు ఉన్నది చాలా సంఘాల్లో. ఎందుకంటే అశ్రద్ధ. అందుకని ప్రభునందు ప్రేమ దేవుడు చాలా జాగ్రత్త మనం ఈ విషయాన్ని గమనించాలి. చురుకుదనం ఉండాలి సంఘానికి. సంఘానికి చురుకుదనం ఉండాలంటే మనకు ఉండాలి. ఫస్ట్ మనకే కదా సంఘము. మనలో చురుకుదనం ఉండాలి, మనలో ఉజ్జీవం ఉండాలి, మనలో మెలకువ ఉండాలి. మనమే నిద్రపోతున్నాం, సంఘం నిద్రపోయినట్టే. ఇక్కడ 10 మంది నిద్రపోయారంటే సంఘం నిద్రపోయినట్టే. అంటే ఆత్మీయ జీవితంలో చెప్తా ఉన్నాను. కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలవారు, మెలకువగా ఉండి. తర్వాత చదవండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని రేపుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. ఇందాక చెప్పాను కదా, వాడు ఎక్కడికి పోడు, మూలలో కూర్చుంటాడు, చూస్తా ఉంటాడు, కనిపెట్టుకుంటా ఉంటాడు. ఎవరు దొరుకుతారా, ఎవరిని మృంగేద్దామా, ఎవరిని అసత్యంలోనికి నడిపిద్దామా, ఎవరిని చీకటిలోనికి నెట్టేద్దామా గమనిస్తా ఉంటాడు. అందుకని మనం అపవాదికి చోటు ఇవ్వకుండా బ్రతకాలి. పౌలు అంటారు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనం దేవునికి చోటిస్తే, దేవునికి అవకాశం ఇస్తే అపవాదికి అవకాశం రాదు. అందుకని దేవుని యందు పరిపూర్ణమైన భయము, భక్తితో, విశ్వాసంతో మనం బ్రతుకుచు జాగ్రత్తగా, మెలకువగా మనం జీవించినట్లయితే మన సంఘంలో, మన జీవితంలో గురుగులు ఉండవు. ఒక మాట నేను చివరిగా చెప్పి ముగిస్తాను. ఈ సంఘంలో, ఈ దేవుడి సంఘంలో, ఈ సంఘం అనబడినటువంటి పొలములో నీవు గురువుగా ఉన్నావా, గోధుమగా ఉన్నావా గుర్తుపెట్టుకో. ఒకవేళ నేను గోధుమగా ఉన్నానో లేదో డౌట్ ఉంది అని అంటే సరిదిద్దుకో. అంటే అవిశ్వాసము, అవిధేయత, భక్తిహీనత ఉంటే దాన్ని మార్చుకోవాలి. అది మారే అవకాశం ఉన్నది. అందుకే దేవుడు పెకిలించొద్దు అని చెప్పాడు. ఎందుకు మనం ఇన్ని తప్పిదములు చేస్తున్నా, ఎందుకు దేవుడు బ్రతకనిస్తున్నాడో తెలుసా? కొంతమంది అంటారు, పెద్దలు అంటారు, నిజమే, మంచి వాళ్ళు పోతున్నారు, వీడు ఇలాగే బ్రతుకుతున్నాడు అంట. మారడానికి అవకాశం ఇస్తా ఉన్నాడు. అక్కడ మారడానికి వీలు లేదండి. మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిన్ను మారుదామన్నా, నా బ్రతుకు మార్చుకుంటానన్నా అక్కడ వీలు లేదు. నువ్వు మారాలంటే ఇక్కడే, నువ్వు మారాలంటే భూలోకంలోనే, సంఘంలోనే నువ్వు మార్పు చెందాలి. అందుకని దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. మంచివారికి, చెడ్డవారికి అందరికి అవకాశం ఇస్తాడు. అందరినీ ఒకే రీతిగా కాపాడుతాడు. అందరికీ ఒకే రీతిగా వెలుగునిస్తూ ఉన్నాడు. అందరికీ వర్షమిస్తా ఉన్నాడు. అందరినీ సంరక్షిస్తూ ఉన్నాడు. మన దేవుడి ప్రేమ అది. మార్పు అనేది మనలో రావాలి. అందుకని ఇంకా ఎవరైనా గురువును పోలి నడుచుకున్నట్లయితే, నీ జీవితం ఉన్నట్లయితే, ఆ గురువుగా ఉన్నటువంటి నీరు గోధుమగా మారాలి. అప్పుడు నీ జీవితానికి అర్థం, పరమార్థం, మీ భక్తికి, మీ విశ్వాసానికి అర్థం, పరమార్థం ఉంటుంది. అట్టి కృపను దేవుడు మీ కళ్ళకు అనుగ్రహించి నడిపించును గాక.